హైదరాబాద్ పాతబస్తీలోని గౌజ్ నగర్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీలు చేసిన అనంతరం వైద్యం కోసం వచ్చిన వారిని వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు రావడం జరిగింది. ఇక్కడ సీజన్లో వైరల్ ఫీవర్ ఎక్కువగా నడుస్తున్నాయి కాబట్టి మందులు ఏమైనా కొరత ఉన్నాయంటే వాటిని వెంటనే ఆర్డర్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కొరకు ప్రత్యేక వసతులు ఇస్తున్నాయి మరియు త్వరలోనే 100 పడకల హాస్పిటల్ పూర్తి అవుతుంది. అలాగే హాస్పిటల్లో వైద్య సిబ్బంది కొరత కూడా తొందరలో తీరుతుందని అన్నారు. तो इसमें ये टैबलेट है क्या? इसमें अपडेट नहीं हुआ सर, ऑनलाइन में अपडेट नहीं हुआ वहाँ से नहीं। ये ऑनलाइन से प्रिंट किया भाई? ये सब बड़ी सी क्या सर, उनके लॉगिन में बता क्या बताएगा? जो इशू करे सर, सीएमएस का बता रहा है सर। तो उन्होंने इशू किया लेकिन आपके इसमें पोर्टल में अपडेट नहीं हुआ, ये कैसे होगा? ये ऑनलाइन जो है ना, ऑनलाइन उन्होंने इशू वर्क हुआ है नहीं हुआ सब पहले फाइल सबमिट करे बोलते बोला ठीक है मैं आप చంద్రయాన్గుట్ట కాన్స్టిట్యున్సీలోని బండ్లగూడ పిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ బేసిక్గా మన ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మా దృష్టికి రావడం వల్ల ఇక్కడ సేవలు ఎట్లా అందుతున్నాయి, డాక్టర్స్ నర్సులు ఏ విధంగా చేస్తున్నారు అనేది చూడడానికి ఇక్కడికి వచ్చినాము. ప్లస్ మెడిసిన్స్ కూడా ఏమైనా షార్టేజ్ ఉన్నాయా అని కూడా తెలుసుకోవడం జరిగింది. అందులో 1-2 టాబ్లెట్ షార్టేజ్ ఉన్నాయంటే అది ఇమీడియట్గా సిఎంఎస్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఇప్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ రొటీన్ ఇమ్యునైజేషన్ కానివ్వండి, అదర్ సర్వీసెస్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు మన స్టాఫ్ అంతా. మిగతా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా చెప్పారు, అవి కూడా తొందరలోనే భర్తీ చేసి ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ కూడా ఇక్కడ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాము. దాంతోపాటుగా కొన్ని సివిల్ వర్క్స్ కూడా హాస్పిటల్లో పెండింగ్ ఉన్నాయి, అవి కూడా స్పీడప్ చేయడం అని చెప్పేసి టీఎస్ఎంఐడిసి వాళ్ళకి చెప్పడం జరిగింది. మొదటిసారి హైదరాబాద్ పాతబస్తీకి రావడం అంటే కలెక్టర్ రావడం గొప్ప విశేషం. సడన్ సర్ప్రైజ్. It is part of our duty. Our goal, government has taken health and education as a core important priority items going forward. So అది దృష్టిలో పెట్టుకొని our goal will be to improve the services in every which way to the public, especially in health and education. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కూడా కొన్ని స్కూల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు, అవి కూడా ఇమీడియట్గా చేసి అక్కడ టీచర్ షార్టేజ్ ఏదైనా సబ్జెక్ట్ టీచర్ షార్టేజ్ ఉంటే ఇమీడియట్గా డెప్యుటేషన్ ఇచ్చి వేరే టీచర్స్ కూడా వేసి మంచిగా ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఎటువంటి అంతరాయం లేకుండా క్వాలిటీ సర్వీస్ ఇచ్చే విధంగా we will work towards that. Thank you. ఇక్కడ బర్కాస్ అది టీఎస్ఎంఐడిసి వాళ్ళతో రివ్యూ చేశాము. కొంచెం లాస్ట్ టైం టెండర్ వేసినప్పుడు ఎవరు కూడా మా టెండర్ రాలేదని చెప్పారు. దెన్ అగైన్ వీ రీటెండర్ చేసాము, ఇప్పుడు వచ్చినాయి. తొందరలోనే ఓపెన్ చేసి వర్క్ ఇన్ అనదర్ 15-20 days స్టార్ట్ అవుతుంది.